ఈ వీడియోని క్రైస్తవులు మాత్రమే చూడండి. అంకిత్ రెడ్డి గారు, మీ అందరికీ తెలుసు, శ్రేష్ఠ కర్మోజీ గారిని వివాహం చేసుకున్న తర్వాత ఎక్కువగా ప్రాచుర్యం పొందిన వ్యక్తిగా మనకి ఈయన కనిపిస్తున్నారు. సో ఈయన ఒక పాడ్కాస్ట్లో చెబుతూ క్రైస్తవులు సినిమాలు చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు. ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్గా సమయాన్ని, మీ క్వాలిటీ టైంని మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఎంటర్టైన్మెంట్కి నెట్ఫ్లిక్స్లో కొన్ని సిరీస్ ఉన్నాయి, చూడొచ్చు అంటున్నారు. కానీ ఒక్కసారి మనం బైబిల్ని అడుగుదాం పిల్లల, సమయాన్ని ఎలా గడపాలి అని బైబిల్ అడిగితే భక్తుడైన దావీదు గారు కీర్తనల గ్రంథంలో 119వ అధ్యాయము 37వ వచనంలో చెప్తున్నారు, దేవా వ్యర్థమైనవి చూడకుండా నా కళ్ళను త్రిప్పే తండ్రి అంటున్నాడు. అలాగే కొత్త నిబంధనల గ్రంథంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనం దేవుడు అంటారనమాట, దినములు చెడ్డవి గనక మీరు సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకుని అన్నాడు. అంటే మనకున్న టైంలో సమయాన్ని ఎలా గడపాలంటే సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఎంటర్టైన్మెంట్కి మాత్రమే క్వాలిటీ టైం స్పెండ్ చేయాలంటే నో, ఇంకా చాలా పనులు ఉన్నాం మనకి. బయట ఫ్యామిలీతో మనం గడపచ్చు, వెకేషన్కి వెళ్ళొచ్చు, లేకపోతే దేవుడు చేసిన పనుల్లో బీచెస్ అని, రిసార్ట్స్ అని, లేకపోతే నేచర్ అని టైం స్పెండ్ చేయొచ్చు. కానీ ఒకే ఎంటర్టైన్మెంట్ కావాలని సినిమాల్లో మాత్రమే ఎంటర్టైన్మెంట్ వెతకాలంటే అదే మాత్రం ఎంటర్టైన్మెంట్ కుదరదు పిల్లరా. ఎందుకంటే ఇవాళ ఉన్న సినిమాలు ఏంటంటే వల్గారిటీ, వైలెన్స్, న్యూడిటీ ఇలాంటి సినిమాలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు వచ్చి మంచి సినిమాలు, మంచి నీతిని నేర్పించే సినిమాలు. అలాగే క్రైస్తవుల సినిమాలు లేవంటే చాలా ఉన్నాయి. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని, గ్రాహం స్టెయిన్స్ అని, 10 కమాండ్మెంట్స్ అని, రీసెంట్గా వచ్చిన ద చూసన్ అని చాలా అద్భుతంగా చేసిన సినిమాలు ఉన్నాయి. అలాంటివి అయితే మీరు చూడొచ్చు. అంతేగాని ఎంటర్టైన్మెంటే కావాలని అలాంటి సినిమాలు వెతుక్కుని అందులో మంచిని తీసుకుంటాను, చెడు నేను వదిలేస్తానంటే ఎక్కువ చెడు మన మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఆలోచించండి. ఆయన ఎందుకు అలా మాట్లాడారో తెలియదు. ఆయన చివరికి మాట అంటారు, దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ అంటారు. సో ఆయన పర్సనల్ ఒపీనియన్ కాబట్టి పర్సనల్ ఒపీనియన్ మనం తీసుకోవడం కుదరదు. కానీ ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. కానీ బైబిల్ వెలుగులో దీన్ని పరిశీలిస్తే, దేవా సినిమాలు చూడొచ్చు అని అడిగితే నీ సమయాన్ని వ్యర్థంగా గడపకు, నా కోసం వినియోగించిన దేవుడు అంటున్నాడు. కాబట్టి మీరు కూడా విన్న ఈ వాక్యాన్ని చూస్ వైజ్లీ ఎలా సమయాన్ని గడుపుతున్నారో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.